హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పొడి చేసుకుందాము. అది ఇడ్లీలోకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: పెద్ద కప్పుడు శనగపప్పు, చిన్న కప్పుడు ధనియాలు, కొంచెం ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, 20 కారంగల ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఒక ముదర కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ ఇలా ముక్కలు తరుక్కొని ఉంచుకోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్ అంత నూనె వేసుకొని అందులో ఒక చిన్న స్పూన్ ఇంగువ వేసుకొని బాగా హీట్ అయ్యాక అందులో మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఆ మాత్రం కలర్ మారాక మనం తీసుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కలర్ మారుతూ ఉన్నది అనిపించినప్పుడు మనం తీసుకున్న ధనియాలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలర్ మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక కంచంలోకి ఇందులోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ముక్కలు తరిగి ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కలన్నింటినీ, ముదార్ కొబ్బరికాయ తీసుకుంటే బాగుంటుంది, వాటన్నింటినీ ఇలా కూరలాగా చేసేసుకోవాలి. చేసేసుకున్నాక మళ్ళీ బాండీ పెట్టుకొని మళ్ళీ చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మిక్సీ ఆడి పెట్టుకున్న కొబ్బరి కూరను వేసుకొని కొంచెం డ్రైగా అయిపోయేంత వరకు, కలర్ మారేంత వరకు ఈ కొబ్బరి కూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేసుకున్న పప్పులు, ఎండుమిర్చి వేసుకొని అందులోనే మనం తీసుకున్న చింతపండు కూడా వేసుకొని కొంచెం ఇలా బరకగా పౌడర్ లాగా మిక్సీ ఆడుకోవాలి. అప్పుడు మనం వేచి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని కొంచెం బరకగానే ఉండేట్టుగా మిక్సీ పట్టుకొని బాగా చల్లారాక అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2 to 3 months ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా ఈజీగా, టేస్టీగా ఇడ్లీలోకి ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.